యూదులు ఇతర దేవతలకు ధూపము వేయబోతున్నారని తెలిసి ఇర్మియా అనే ప్రవక్త వారి వద్దకు వెళ్ళి ఈ విధంగా చెప్తున్నాడు. ఇర్మియా అనే ఒక ప్రవక్త ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ సందర్భం ఏంటంటే వారు వేరే దేవతల్ని పూజిస్తున్నారు అని తెలిసి ఈయనకి తెలిసింది. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన ఏం చెప్తున్నాడు చూడండి. ఇర్మియా 44వ అధ్యాయం 7-8 వాక్యాలు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అండర్లైన్ చేసుకోండి. ఇశ్రాయేలు దేవుడు అనే పదం అనేక సార్లు వస్తుందని చెప్పాను. ఒకసారి అండర్లైన్ చేసుకోండి ఆ వాక్యం. ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, శేషమేమీ లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంటి బిడ్డలను యోధా మధ్య ఉండకుండా నిర్మూలనం చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదము మీకు విరోధముగా చేసుకొనుచున్నారు? మీకు మీరే సమూల నాశనము తెచ్చుకొనున్నట్లు భూమి మీద ఉన్న జనములన్నింటిలో మీరు దూషణ పాలై తిరస్కరింపబడినట్లును మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్య దేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేలా